Hello all, good afternoon. Am I audible? So please confirm comment lo naku chat section lo mention cheyandi audio and video rendu meeku clear ga unnaya anedi, right? Am I audible? Audio and video clear? So yeah, good afternoon everyone. Myself Sushma. First introducing myself. Myself Sushma and welcome to FPO mains classes. That too general science. First basic details అనేది మనం చూద్దాము. And firstly congratulations to all of you for clearing your prelims. సో మీరు ప్రిలిమ్స్ అనేది మనకి క్లియర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటి? మెయిన్స్ అన్నమాట. మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేశారు అనుకుంటే ఆల్రెడీ మీరు ఒక స్టెప్ అనేది క్లోజ్ వచ్చారు టు యువర్ యూనిఫామ్ జాబ్. ఏదైతే మీ యూనిఫామ్ జాబ్ మీ యొక్క గోల్ ఉందో దీనికి మీరు వన్ స్టెప్ అనేది క్లోజ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మెయిన్స్ కనుక మీరు క్లియర్ చేశారు అనుకుంటే మీకు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్. సో ఓన్లీ మెయిన్స్ అనేది క్రిటికల్ టాస్క్. సో ఫస్ట్ మీరు మెయిన్స్కి వెళ్ళే ముందు అసలు మెయిన్స్లో ఏముంటుంది అనేది ఫస్ట్ చూసుకోండి. బేసిక్ ఓరియంటేషన్ చెప్తాను. మెయిన్స్లో ఫస్ట్ పేపర్ మీకు ఏముంటుంది? క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, రైట్? ఈ యొక్క క్వాలిఫైయింగ్ అనేది డిస్క్రిప్టివ్, ఇది మనకు తెలుసు. ఎఫ్ఎస్ఓ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, బట్ ఎఫ్పిఓ వాళ్ళకి మాత్రం ఇది డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఒక్క క్వశ్చన్ మాత్రమే ఇస్తారు. ఈ క్వశ్చన్లో అగైన్ చాయిస్ ఉంటుంది అనుకోవద్దు. ఒకే ఒక క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఏ క్వశ్చన్ని మీరు 500 to 600 వర్డ్స్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏ మీడియంలో అయితే మీరు కంఫర్టబుల్ ఉంటారో ఆ మీడియంలో రాయొచ్చు. ఏదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. ఇది వచ్చేసి 50 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఓన్లీ క్వాలిఫైయింగ్ కాబట్టి మీకు 20 మార్క్స్ వస్తే కనుక మీరు క్వాలిఫై అవుతారు. బట్ 20 మార్క్స్ ఈజ్ నాట్ ఈజీ. నెగ్లెక్ట్ చేయొద్దు 20 మార్క్స్ అని చెప్పి. బికాస్ ఈ 20 మార్క్స్ కనుక మీకు రాలేదు అనుకుంటే మీ యొక్క నెక్స్ట్ ఏవైతే మెరిట్ పేపర్స్ ఉన్నాయో ఈ పేపర్స్ని అసలు కరెక్షన్ కూడా చేయరు. దట్ ఈజ్ వై క్వాలిఫైయింగ్ పేపర్ అనేది డిసైడింగ్ పేపర్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏముంటుంది? పేపర్ 2 వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది ఫర్ 100 మార్క్స్. మనకు తెలిసి ఇందులో మనకి 8 టాపిక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఇది మనకు క్లియర్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, జనరల్ సైన్స్ అనేది 50 మార్క్స్కి ఇస్తాము అని మనకి సిలబస్లో మెన్షన్ చేసేసాడు. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే మనం ఏం చెప్పొచ్చు? డెఫినెట్గా 50 మార్క్స్ అనేది మనం ఎక్కడ గెయిన్ చేయొచ్చు అంటే జనరల్ సైన్స్లో గెయిన్ చేయొచ్చు. నేను మీకు సింపుల్ స్ట్రాటజీ ఆర్ సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఎవరైతే ఆల్రెడీ మేము గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యామో మాకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది ఈజీ, అంటే లైక్ మనకి దీనిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అండ్ దెన్ మెంటల్ ఎబిలిటీ ఉంది, రైట్? అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఆల్రెడీ మాకు టచ్ ఉంది, మేము చదువున్నాము, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఈ ఎగ్జామ్స్కి అని ఎవరైతే అనుకుంటారో మీ అందరూ ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్, ఎవరైతే మాకు ఈ జనరల్ స్టడీస్ టాపిక్స్ అసలు క్లారిటీ లేవు, మేము ఇప్పుడే ఫ్రెష్గా ఈ యొక్క ఎఫ్పిఓ ఎగ్జామ్ ప్రిపరేషన్లోకి వచ్చామనుకుంటారో మీరు జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయండి. బికాస్ జనరల్ సైన్స్ అనేది ఎందుకు నేను వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తాను అంటే 9 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి మనకి. ఇక్కడ ఉన్నట్లు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ సబ్జెక్ట్సే ఇవన్నీ మనకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ సైన్స్ సబ్జెక్ట్ జనరల్ సైన్స్ టాపిక్స్ 9 అనమాట. 8 కాదండి, 8 మీకు ప్రిలిమ్స్లో ఉన్నాయి, మెయిన్స్లో 9 టాపిక్స్. ఏంటి 9 అంటుంది మేడం అని అనుకోవద్దు. 8 అనేవి ప్రిలిమ్స్లో ఉన్నాయి, 9th టాపిక్ మెయిన్ సిలబస్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఓన్లీ 9 టాపిక్స్ ఉన్నాయి. ఈ 9 టాపిక్స్ అనేది మీరు క్లియర్గా చదువుకున్నారు, డైలీ రివైజ్ చేసుకున్నారు, డైలీ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే ఫ్రమ్ జనరల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ మీరు 50 మార్క్స్కి మన పేపర్ వస్తుంది కాబట్టి 40+ అనేది ఇందులో స్కోర్ చేసుకోవచ్చు, డెఫినెట్గా స్కోర్ చేసుకోవచ్చు. బికాస్ మై లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐ యాక్సెప్ట్ వెయిటేజ్ అనేది అన్ని టాపిక్స్ నుంచి రాలేదు. 8 టాపిక్స్ మనకి సిలబస్ ఇచ్చినా కూడా 32 క్వశ్చన్స్ అనేది మనకి ఇచ్చినటువంటి న్యాచురల్ రిసోర్సెస్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ ది 32 చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగాను మేడం నేను మీ క్లాసెస్ నుంచి.
దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు క్వాలిఫై అయ్యారు అంటే లెట్స్ 50+, 55+ ఉంది కట్ ఆఫ్ అని మనం అనుకున్నా కూడా 30 మార్క్స్ ఇందులో నుంచే వచ్చాయి కదా వాళ్ళకి. సో వీళ్ళు జనరల్ స్టడీస్ అంతా చదివారా అనేది అవసరం లేదు, మ్యాథమెటిక్స్ అంతా చదివారా అనేది అవసరం లేదు. మీరు జనరల్ సైన్స్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ మీరు ఇందులోనే గెయిన్ చేయొచ్చు. అందుకే జనరల్ సైన్స్ అని నేను బాగా చదువుకోండి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తాను. సో దట్ ఈస్ హౌ 40+ అనేది ఇక్కడ స్కోర్ చేయొచ్చు. కాబట్టి మీరు జనరల్ సైన్స్ ఎక్కువ చదవడానికి చూడండి. నెక్స్ట్ ఎవరైతే మ్యాథమెటిక్స్ కూడా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో డైలీ ఇది ప్రాక్టీస్ చేయడానికి చూడండి. 2 hours డైలీ మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ వినండి, ప్రాక్టీస్ చేయండి. నేను కాన్సెప్ట్ వింటాను ప్రాక్టీస్ చేయను అంటే వేస్ట్ అనమాట. మ్యాథ్స్ని అసలు కాన్సెప్ట్ ఒక్కటే తెలుసుకున్నాము అంటే అది దేనికి పనికిరాదు. డైలీ 2 hours అనేది మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చేసేయండి. నెక్స్ట్ షెడ్యూల్ మీద ఏదైతే ఉంటుందో దానిలో జనరల్ సైన్స్ డెఫినెట్గా 2 hours ఇవ్వండి. ఆ తర్వాత జనరల్ స్టడీస్ అనేది మీరు చదువుకోండి. బట్ ప్రాక్టీస్ 1 ఎస్సేని అలాగని చెప్పి వదిలేస్తాము అంటే ఎస్సే వదిలేయకూడదు. ఎస్సే కూడా అట్లీస్ట్ ఎవ్రీడే వన్స్ ఒక ఎస్సే రాసి చూడండి. లేదు అని అనుకుంటే మాత్రం 2 days వన్స్ ఒక ఎస్సే మాత్రం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీకు ఇప్పుడే అర్థం అవ్వాలి అనుకుంటే జస్ట్ టేక్ అ పెన్ అండ్ పేపర్. ఇప్పుడే ఒక పేపర్ తీసుకోండి. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది కదా, లైక్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అని ఇచ్చాడు. దాని యొక్క కన్జర్వేషన్ గురించి మనకి ప్రీవియస్ ఇయర్ 2019 జరిగినటువంటి మెయిన్స్లో మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఆ యొక్క ఫారెస్ట్ యొక్క కన్జర్వేషన్ గురించి అడిగాడు. సో ఈ యొక్క క్వశ్చన్ మీద ఆన్సర్ రాయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, అంటే 500 to 600 words మీరు రాయాలి, విచ్ మీన్స్ లైక్ 4 to 5 pages అనేది మీరు రాయాల్సి ఉంటుంది. రాసి మీరు రాయగలుగుతున్నారో లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎలా రాయాలి అనేది చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీ యొక్క ప్రిపరేషన్ ఆఫ్ ఎస్సే అనేది మీకు అర్థమవుతుంది. దెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యువర్ ఎస్సే. ఇలా రాస్తూ మీరు స్ట్రాంగ్ అవుతారు. కానీ ఒకే రోజు స్ట్రాంగ్ అవుతాం మేము అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. రైట్, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ ఎస్సే, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ అండ్ దెన్ మ్యాథమెటిక్స్. ఎవరైతే మేము మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ లేము, నాకు ఈ సబ్జెక్ట్ భయం వేస్తుంది అనుకుంటారో ఈ 2 సబ్జెక్ట్స్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి చూడండి. లేదు నాకు జనరల్ స్టడీస్ రాదు, నేను ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాను అనుకున్న వాళ్ళు జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి చూడండి. దిస్ ఈస్ హౌ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. బికాస్ మనకి ఎగ్జామ్ అనేది 200 marksకి ఉంటుంది. 200 marks ఉంటే మీకు 200కి 190 రావాలి, 180 రావాలి అని ఎవడు చెప్పడు. ఈవెన్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు రావాల్సిన మార్క్స్ half marks. సో ఎయిమ్ ఫర్ 100 marks. ఓకే, 100+ వచ్చాయి అంటే మీకు డెఫినెట్గా ఈ యొక్క జాబ్ అనేది వస్తుంది. దట్ టు యూనిఫామ్ జాబ్. రైట్, పోలీస్ యూనిఫామ్ వేసుకుంటాము అంటే అంతకుమించి హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. కాబట్టి సో దట్ ఈస్ హౌ ఈ 2 months ఉంటుంది. 2 months టైమే ఉంటుంది, అది కూడా చెప్తాను. 2 months టైం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 2 months మీరు ప్రిపేర్ అయితే యూ విల్ బి ఏ యూనిఫామ్ జాబ్ హోల్డర్. అది మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఓకే, సో కమింగ్ టు ద సిలబస్, FBO సిలబస్ గురించి కనుక మనం చూస్తే సోర్స్ ఆఫ్ ఎనర్జీ నేను 4 topics డీల్ చేయడం జరుగుతుందండి. ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్ నేను 4 topics డీల్ చేస్తాను. దట్ ఈస్ ఫస్ట్ యూనిట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే మనం ఈరోజు డీల్ చేస్తామో అది. అండ్ దెన్ నేను న్యాచురల్ రిసోర్సెస్ మీకు డీల్ చేస్తాను. అండ్ దెన్ కార్బన్ కాంపౌండ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అలాగే సోలార్ సిస్టమ్. మనకు 9th topic కొత్తగా యాడ్ అయింది కదా, సోలార్ సిస్టమ్, స్పేస్, యూనివర్స్, ఇవన్నీ యాడ్ అయ్యాయి. సో ఈ టాపిక్స్ వచ్చేసి నేను డీల్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా 4 topics మీవి ఏవైతే బయాలజీకి సంబంధించినాయో ఈ యొక్క అన్ని 4 subjects వచ్చేసి మీకు సరిత మేడం డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ క్లాసెస్ మీకు మార్నింగ్ అసైన్ చేస్తారు. ఫ్రమ్ మండే మీకు సరిత మేడం క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఫ్రమ్ టుడే ఆఫ్టర్నూన్ సెషన్స్ డైలీ ఈ టైం 2:30 to 3:30 మీకు నా క్లాస్ అనేది ఉంటుంది. సో టుడేస్ టాపిక్ ఈస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. క్లియరా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. లేదు అంటే విల్ స్టార్ట్ ద క్లాస్. Continue. Okay, thank you Prasad. సో మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి మన జనరల్ సైన్స్ సిలబస్లో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అసలు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, దేని గురించి చదువుతాం మనం ఈ లెసన్లో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దేని గురించి చెప్తున్నాడు? ఎనర్జీ గురించి చెప్తున్నాడు. ఎనర్జీ అంటే ఏంటి? మనం ఏదైతే మనం ఒక వర్క్ చేయడానికి కానీ ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కానీ యూస్ చేసుకుంటామో దాన్నే మనం ఎనర్జీ అంటున్నాం.
మరి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేదాన్ని సోర్స్ అంటాం. సో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ మనకి ఇచ్చాడు. సో ఈ యొక్క సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది? జనరల్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సెకండ్ వన్ వచ్చేసి నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. బ్రీఫ్గా ఈ పిక్చర్లో చూడండి, డీటెయిల్డ్గా నెక్స్ట్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో అసలు ఏం చదువుకుంటాము అనేది ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ టైప్ వచ్చేసి రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నాం. ఈ యొక్క రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం ఏం చూస్తాము అంటే ఈ యొక్క సోలార్ ఎనర్జీ గురించి చూస్తాం. అంటే న్యాచురల్గా మనకి ఏవైతే వనరులు దొరుకుతాయో వాటి నుంచి మనం తీసుకునేటువంటి తయారు చేసేటువంటి ఎనర్జీనే మనం ఏమంటాము అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాం. లేదు వాటి నుంచి మనం తయారు చేయలేము న్యాచురల్గా దొరికే వాటిని అనుకుంటే, లేదంటే ఇవి రీజనరేట్ అవ్వవు, వన్స్ ఇవి అయిపోయాయి అంటే అయిపోయాయి అని అంటాం కదా, అలాంటి సోర్సెస్ని ఏమంటాము అంటే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటాం. వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీని ఏమంటాం అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాం. మరి రెన్యూవబుల్ ఎనర్జీలో వేటి గురించి చదువుతాం? సోలార్ ఎనర్జీ గురించి చదువుతాం. ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది సన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ బయోమాస్ ఎనర్జీ అంటాం. బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటి? ప్లాంట్స్ గురించి కావచ్చు, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఉంటుంది, ఈ యొక్క డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి కావచ్చు, వీటి నుంచి తయారయ్యేటువంటి ఎనర్జీనే బయోమాస్ ఎనర్జీ అంటాం. మనకి గాలి నుంచి తయారయ్యేటువంటి ఎనర్జీనే విండ్ ఎనర్జీ అంటాం. ఎర్త్ యొక్క ఇంటీరియర్ అంటే ఇది ఎర్త్ సర్ఫేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఈ యొక్క సర్ఫేస్ లోపల నుంచి మనకి హీట్ ప్రొడ్యూస్ అయితే ఆ హీట్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైడ్రో పవర్, పేరులోనే ఉంది. హైడ్రో అంటే ఏంటి? వాటర్. ఈ యొక్క వాటర్ రిసోర్స్ నుంచి మనకి వచ్చేటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే హైడ్రో పవర్ ఎనర్జీ అని అంటాం. రైట్, ఇవి రెన్యూవబుల్ సోర్సెస్. నెక్స్ట్ ఏంటి? నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్లో మనం దేని గురించి చదువుతాము? ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి చదువుతాము, అలాగే కోల్. ఫాజిల్ ఫ్యూయల్స్లోనే ఇది టైప్స్ అనమాట. ఫాజిల్ ఫ్యూయల్స్లో మనం కోల్ గురించి చదువుతాం, న్యాచురల్ గ్యాస్ గురించి చదువుతాం, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఆర్ ఆయిల్ అని కూడా పిలుస్తాం అనమాట, క్రూడ్ ఆయిల్ అంటాం కదా. సో ఇవన్నీ మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి వస్తాయి. ఫాజిల్ ఫ్యూయల్స్లో పెట్రోలియం, కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ గురించి చూస్తాము, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ గురించి చూస్తాం. న్యూక్లియర్ ఎనర్జీలో అగైన్ 2 టైప్స్ చూస్తాం. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫ్యూజన్లో ఏం జరుగుతుంది, ఫిజన్లో ఏం జరుగుతుంది అనేది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బ్రీఫ్గా మనం ఏం డిస్కస్ చేస్తాం అనేది చెప్పాను. రైట్, సో ఫస్ట్ కమింగ్ టు రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అసలు ఏంటి రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ? రెన్యూవబుల్ పేరులోనే ఉంది, గమనించండి. రెన్యూవబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీ ఫోన్లో యొక్క రీఛార్జ్ అనేది అయిపోయింది అనుకోండి, మీరు దీన్ని ఏం చేసుకుంటారు? మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటారు, అంటే రెన్యూ చేసుకుంటారు, మీ యొక్క సర్వీస్ని రెన్యూ చేసుకుంటున్నారు. అలాగే మనకి ఏవైతే న్యాచురల్గా ఉండేటువంటి వనరులు ఎనర్జీ సోర్సెస్ ఉంటాయో న్యాచురల్గా వాటంతటా అవే మళ్ళీ రీజనరేట్ అయిపోతుంటాయి. వాటినే మనం ఏమంటాము అంటే రెన్యూవబుల్ సోర్సెస్ అని అంటాం. ఓకే, తింటే తరిగిపోతుంది అని సామెత ఉంది కదా. సో తింటే తరగకుండా ఉండేటువంటి వాటిని ఏమంటాము అని అంటే రెన్యూవబుల్ సోర్సెస్ అని అంటాం. ఈజీగా గుర్తుండడానికి ఇలా చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మరి వీటికి ఉన్నటువంటి ఇంకొక మేజర్ పాయింట్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్ఎగ్జాస్టిబుల్. అదే నేను చెప్పాను, రీజనరేట్ అయిపోతూ ఉంటాయి అంటే అవి ఎప్పటికీ అయిపోవు అనమాట, తరిగిపోవు, అలానే ఉంటాయి. ఇన్ఫినిట్ సోర్సెస్ అంటాం కదా, ఇన్ఫినిట్ సోర్సెస్ ఇవి వస్తూ ఉంటే మనం యూస్ చేస్తూ ఉంటే వాటంతట అవే రీజనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఇన్ఎగ్జాస్టిబుల్ అని అంటాం. అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ప్రతి ఒక్క రెన్యూవబుల్ సోర్స్ ఏదైతే ఉందో ప్రతి రెన్యూవబుల్ సోర్స్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే ఏంటి? మనకి వీటి వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఎలాంటి పొల్యూషన్ కానీ హాని కానీ జరగదు. వాటినే మనం ఏమంటాము అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ రిసోర్సెస్ అని అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్గానే మనం ఇందాక చూసాం, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్ ఎనర్జీ, బయోమాస్, అలాగే హైడ్రోజన్, ఆల్కహాల్. హైడ్రో పవర్లోనే మనకి టైడల్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ హైడ్రోజన్ అండ్ ఆల్కహాల్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్. రైట్, సో వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అంటే ఎగ్జాంపుల్స్ మనం ఇందాక డిస్కస్ చేసాం, వాటిలో ఒక్కో దాని గురించి కనుక మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ సోలార్ ఎనర్జీ. అసలు ఏంటి సోలార్ ఎనర్జీ, ఎక్కడి నుంచి వస్తుంది సోలార్ ఎనర్జీ అనేది చూడండి. లెట్స్ సే ఇది సన్ అనుకోండి. ఓకే, సో చిన్నప్పటి నుంచి మనం సన్ ఇలానే వేస్తాం కదా అనుకోండి, దట్ ఈస్ సన్. సో సన్ నుంచి మనకి ఏమొస్తుంది? సన్లైట్ అనేది వస్తుంది. సన్లైట్ మన ఎర్త్ మీదకి వచ్చినప్పుడు దీన్ని మనం ఏమంటాము అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్
అని అంటాం. మనం జనరల్ సైన్స్ చదువుతున్నాము అనుకున్నప్పుడు జనరల్ సైన్స్ టర్మినాలజీయే మనం చదువుకోవాలి. లేదు నేను సన్ రేస్ అనే చదువుకుంటాను అంటే రేపు ఎగ్జామ్లో మీకు ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అని ఇచ్చాడు అని అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దట్ ఈజ్ వై టర్మినాలజీ, మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సోషల్ చదివారు అనుకోండి, మీరు ఒక పర్సన్ అంటాం, లేదంటే పీపుల్ అని అంటాం. లేదు పాలిటిక్స్ చదువుతున్నారు అనుకోండి, సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అలా మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. అలా ఈ యొక్క సన్ రేస్, సన్ నుంచి మనకు వచ్చేటువంటి సన్ రేస్నే మనం ఏమంటాము అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటాం. ఈ యొక్క ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది మన ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ యొక్క రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఈ యొక్క సన్కి అర్త్కి మధ్యలో మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, సో ఈ యొక్క అట్మాస్ఫియర్లో వెళ్తుంది అనమాట. ఇలా అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ట్రాప్ అవడాన్ని ఏమంటాము అంటే ఆల్బెడో అని అంటాం. ఓకే, సో ఇవి సన్ రేస్కి సంబంధించినటువంటి టర్మినాలజీస్ అనమాట. సో ఇక్కడి నుంచి ఫస్ట్ వచ్చేటువంటి ప్రాసెస్, సన్ నుంచి మనకి ఏదైతే ఈ యొక్క ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఎర్త్కి వస్తుందో ఈ యొక్క ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని మనం ట్రాప్ చేసుకుంటాం. ఈ ట్రాప్ చేసుకొని మనం క్రియేట్ చేసేటువంటి లేదంటే జనరేట్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే సోలార్ ఎనర్జీ అని అంటాం. రైట్, ఇలా మనకి సోలార్ ఎనర్జీ అనేది తయారవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు, కన్వర్ట్స్ సన్లైట్. సన్లైట్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, సన్ నుంచి వచ్చేటువంటి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని ట్రాప్ చేసి మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటే దాన్నే సోలార్ ఎనర్జీ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్నాము, గాలి నుంచి వస్తుంది. మనకి ఏదైతే మన ఎయిర్ ఉంటుందో ఆ ఎయిర్ వచ్చేటువంటి డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ ఎలా వస్తుంది అనేది మనం చూసుకొని మనం కొన్ని టర్బైన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటాం. లైక్ మీరు మూవీస్లో చూస్తుంటారు కదా, ఇలా టర్బైన్స్ ఉంటాయి. సో ఇలా మనం టర్బైన్స్ అనేవి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క విండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని ఈ యొక్క టర్బైన్స్లో మనం కొన్ని గేర్ బాక్స్లనే ఏర్పాటు చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి ఎయిర్ అనేది ట్రాప్ అయ్యి దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. వాటిని ఏమంటాము అంటే మనం విండ్ టర్బైన్స్ అని అంటాం. సో ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీనే విండ్ ఎనర్జీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ ఏంటి, హైడ్రో పవర్ ఎనర్జీ. ఏంటి హైడ్రో పవర్ ఎనర్జీ అంటే, హైడ్రో అంటే మనకు తెలుసు వాటర్. సో వాటర్ నుంచి తయారయ్యేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే హైడ్రో పవర్ ఎనర్జీ అని అంటాం. మరి ఎన్ని టైప్స్లో వస్తుంది ఈ యొక్క హైడ్రో పవర్లో అంటే 2 టైప్స్లో వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి డ్యామ్స్ నుంచి కానీ రివర్స్ నుంచి కానీ వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి టైడ్స్ అంటే నథింగ్ బట్ అలలండి. మనకు అలలు ఏవైతే ఉంటాయో మన గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది కదా, అంటే సన్ అండ్ మూన్ మూమెంట్ని బేస్ చేసుకొని మనకి అలలు అనేవి ఎగిసిపడుతూ ఉంటాయి. సో ఈ యొక్క అలలు పైకి వచ్చినప్పుడు పైకి వచ్చేటువంటి అలల్ని ఏమంటాము అంటే హై టైడ్స్ అంటాం. నార్మల్ లెవెల్లో వచ్చేటువంటి అలల్ని ఏమంటాము అంటే లో టైడ్స్ అని అంటాం. సో ఈ యొక్క హై టైడ్స్ వచ్చినప్పుడు, అలాగే ఈ యొక్క లో టైడ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని హై టైడ్ అంటాం, ఇలా కింద పడ్డప్పుడు దాన్ని లో టైడ్ అంటాం అనమాట. ఈ పైకి ఎగసి పడ్డప్పుడు ఇక్కడ ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎనర్జీని మనం ట్రాప్ చేసుకుంటాం. దాన్ని ట్రాప్ చేసుకొని మనం క్రియేట్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే టైడల్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఓకే, సో అది మనం హైడ్రో పవర్లో చూస్తాము. నెక్స్ట్ ఏంటి, బయోమాస్ ఎనర్జీ. బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటి, ఏవైతే ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే డిగ్రేడ్ అయిపోయేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో లైక్ వుడ్ కావచ్చు, అగ్రికల్చర్ రెసిడ్యూస్ అంటే మనకు వేస్ట్ ఉంటుంది కదా, బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ వేస్ట్ కానీ ఫ్రూట్స్ వేస్ట్ కానీ అగ్రికల్చరల్ వేస్ట్ కానీ ఇలాంటి వేస్ట్ని యూస్ చేసి మనం ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే బయోమాస్ ఎనర్జీ అని పిలుస్తాం. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి, జియోథర్మల్ ఎనర్జీ. ఇందాక మనం చూసాం జియోథర్మల్ ఎనర్జీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నాం, అర్త్ యొక్క ఇంటీరియర్ సర్ఫేస్, అర్త్ లోపల సర్ఫేస్ నుంచి మనకి వచ్చేదాన్నే జియోథర్మల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాము అంటే ఒక వాల్కెనోని తీసుకోండి. వాల్కెనోకి మనకి లోపల సర్ఫేస్ ఉంటుంది, ఇలా పై నుంచి మనకి డిస్ట్రక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో లోపల ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్యూయల్ని మనం ఏమంటాం, ఫ్యూయల్ లైక్ లిక్విడ్ని ఏమంటాము అంటే మగ్మా అని అంటాం. అది బయటికి ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత, ఎర్త్ సర్ఫేస్ బయటకు ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత దాన్ని ఏమంటాము అంటే లావా అని పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క లోపల ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లోపల ఉన్నప్పుడు మనకు తెలుసు వాల్కెనో అనేది ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ చుట్టూ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో అంత హీట్ అనేది ఇక్కడ జనరేట్ అయినప్పుడు ఈ హీట్ నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఆ ఎనర్జీనే ఏమంటాము అంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటాం. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్త్ ఇంటీరియర్ పార్ట్ నుంచి మనకి హీట్ ప్రొడ్యూస్ అయితే దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఓకే, దాన్ని ఏమంటున్నాము అంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటున్నాం.
రైట్. అది ఫిఫ్త్ టైప్. నెక్స్ట్ ఏంటి, వేస్ట్ టు ఎనర్జీ. వేస్ట్ టు ఎనర్జీ అంటే మీరు కనుక మెట్రోపాలిటన్ సిటీస్లో కనుక ఉంటున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట వీటిని. వేస్ట్ టు ఎనర్జీ కానీ, వేస్ట్ టు వెల్త్ అని కానీ కొన్ని వ్యాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. బికాస్ మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వ్యాన్స్ అనేవి అవి కలెక్ట్ చేసుకుంటాయి. రీసెంట్గా మనకి లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క వ్యాన్స్ అనేది ఈ వేస్ట్ని కలెక్ట్ చేసుకొని వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ ఉంటాయి మనకి, ఈ యొక్క ప్లాంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ వేస్ట్ అంతా ఇస్తారు. సో అక్కడ వాళ్ళు ఆ యొక్క వేస్ట్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఈ యొక్క వేస్ట్ టు ఎనర్జీ అనమాట, రైట్. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ ఫ్యూయల్. హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా మనం రీసెంట్గా హైడ్రోజన్ మిషన్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది, రైట్. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు చూసుకోవాలన్నమాట. చూసుకోలేదు అంటే ఎగ్జామ్లో రీసెంట్గా జరిగింది అదేనండి. మనకి జనరల్ స్టడీస్లోను పేపర్ 1లోను ఎన్విరాన్మెంటే ఇచ్చేసాడు, అలాగే జనరల్ సైన్స్ పేపర్ 2లోనూ ఎన్విరాన్మెంటే ఇచ్చాడు. మొత్తం ఎన్విరాన్మెంటే ఉంది అని చాలామంది ఆస్పిరెంట్స్ అన్నారు. మొత్తం ఎన్విరాన్మెంటే ఇవ్వలేదు. జనరల్ స్టడీస్లో కూడా మనకి ఎన్విరాన్మెంట్ ఉంది, జనరల్ సైన్స్లో కూడా మనకి ఎన్విరాన్మెంట్ ఉంది. బట్ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అడిగాడు. బట్ జనరల్ స్టడీస్లో మనకు ఉన్నటువంటి టాపిక్ బేస్డ్ డేటా అడిగాడు. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది ఆస్పిరెంట్స్ మొత్తం సైన్స్ మొత్తం ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెయిటేజ్ మనం ఏపీఎస్సీని క్వశ్చన్ చేయడానికి లేదండి, మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో హైడ్రోజన్ ఫ్యూయల్కి సంబంధించి హైడ్రోజన్ అనేది మనకి క్లీన్ ఎనర్జీ కాబట్టి, అంటే దీని నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది మనకు ఉండదు కాబట్టి రీసెంట్గా మనం హైడ్రోజన్ మిషన్ కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క హైడ్రోజన్ యూజ్ చేసి మనం జనరేట్ చేసుకునేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ మీద రన్ చేసేటువంటి బస్సెస్ కావచ్చు. అంటే మనం హైడ్రోజన్ని ఫస్ట్ ఎనర్జీగా క్రియేట్ చేసుకున్న ఆ ఎనర్జీని ఎక్కడ యూస్ చేస్తాము, హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్ అనేవి మనం రీసెంట్గా ఢిల్లీలో లాంచ్ చేసాం. ఎప్పుడు, ఎన్విరాన్మెంట్ డే. మనకి ఈ ఇయర్ ఎన్విరాన్మెంట్ డే జరిగింది కదా, June 5th మనకి ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యొక్క June 5th మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్ అనేవి ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు, టు రెడ్యూస్ ది పొల్యూషన్. వీటి నుంచి ఇందాకే చూసాం కదా, రెన్యూవబుల్ సోర్సెస్ అంటే పొల్యూషన్ అనేది జరగదు. సో దట్ ఈస్ వై ఢిల్లీలో మనకు ఆల్రెడీ తెలుసు వర్స్ట్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క పొల్యూషన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ డే రోజు మనకి ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ కూడా మనం క్లాసెస్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. ఇప్పటి వరకు చూసింది మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్డర్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే అడగండి, మళ్ళీ చెప్తాను. లేదు అంటే విల్ గో ఫర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. క్లియరా అండి ఇక్కడ వరకు? సో రైట్, విల్ గో ఫర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి, మనం ఇప్పుడే చూసాం. నాన్ రెన్యూవబుల్ అంటే ఒక రిఫైన్డ్ సోర్సెస్ అంటే, ఓకే థ్యాంక్ యూ ఇంద్రజ. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఒక ఫినెట్ సోర్సెస్ అనమాట. అంటే ఇప్పుడు మనం యూస్ చేసాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2 యాపిల్స్ని మీరు తినేసారు అనుకోండి, అయిపోతాయి కదా. సేమ్ అదే ఈ యొక్క నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే. నేను మీకు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేది ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది మీకు ఈ యొక్క అనాలిసిస్ అప్లికేషన్ మెథడ్ రావాలి అంటే డైలీ ఎగ్జాంపుల్సే ఇవ్వాలి. దట్ ఈస్ వై నేను మీకు డైలీ ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరుగుతుంది. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి, యూస్ చేసాము అంటే కంప్లీట్ అయిపోతాయి అనమాట, ఇంకా ఉండవు. వాటిని మనం ఏమంటాము అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. దే కెన్ నాట్ బీ రీజనరేటెడ్. వాటిని ఏమంటాము అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని అంటాం. సో వీటిలో ఎగ్జాంపుల్స్గా మనం ఏముంటాయి అన్నాము, ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి అన్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్లోనే మనం ఏం డిస్కస్ చేస్తాం, కోల్ గురించి డిస్కస్ చేస్తాం. ఆయిల్ కానీ, ఆయిల్ అన్నా అదే, పెట్రోలియం అన్నా అదే. ఆయిల్ అంటే ఇక్కడ నార్మల్ ఆయిల్ అంటే నార్మల్ ఆయిల్ కాదు, క్రూడ్ ఆయిల్ అనమాట. మనం ఇంపోర్ట్స్ చేసుకుంటాం కదా. సో వీఆర్ నాట్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, వీఆర్ ఇంపోర్టింగ్ కంట్రీ.
మన దగ్గర ఎక్స్పోర్ట్ చేసే అంత క్రూడ్ ఆయిల్ అయితే లేదనమాట. ఈ వనరులు మన దగ్గర లేవు. ఈవెన్ స్టేషన్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, బట్ దాన్ని మనం తీయడానికి మన దగ్గర అంత టెక్నాలజీ ఎక్విప్మెంట్ అనేది లేదు. సో దట్ ఈస్ వై వీఆర్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ ఫర్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మన దగ్గర ఎక్స్పోర్ట్ చేసేంత లేదు, వీఆర్ ఇంపోర్ట్ డిపెండెంట్, రైట్? సో ఇలా కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అనేవి ఫాజిల్ ఫ్యూయల్స్లో భాగంగా డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయాలి అని అంటే మనం న్యూక్లియర్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్లోనే మనం యురేనియం గురించి చూస్తాము, అలాగే ప్లూటోనియం గురించి చూస్తాం. ఇవి రెండే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్స్లో ఉంటాయి. అండ్ థోరియం కూడా ఉంటుంది, బట్ థోరియం నుంచి మనం యురేనియంని క్రియేట్ చేసుకుంటాం. సో ఫైనల్గా యురేనియం అండ్ ప్లూటోనియం గురించి న్యూక్లియర్ ఫ్యూయల్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రైట్? సో కమింగ్ టు ద డీటెయిల్ డిస్కషన్. ఫస్ట్ ఏమన్నాము? కోల్ అని అన్నాం. కోల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు మనకు? మీరు రీసెంట్గా న్యూస్లో వింటూనే ఉంటారు, బొగ్గు గనులు అని చెప్పి. కామన్ ఎగ్జాంపుల్ అయితే సింగరేణి బొగ్గు గనులు అని చెప్తుంటారు. ఓకే, సింగరేణి కోల్ మైన్స్ ఇలా చెప్తుంటారు అనమాట. సో ఇలా కోల్ మైన్స్ నుంచి మనం ఈ యొక్క కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫస్ట్ ఈ కోల్ని మనం కోల్ మైన్స్ నుంచి బయటకు తీసుకురావాలన్నమాట. ఈ యొక్క బయటకు తీసుకొచ్చి దాని నుంచి మనం హీట్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడాన్నే మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అని అంటున్నాం. ఎందుకు అంటే కోల్ కనుక మనం యూజ్ చేసేసాము అని అంటే మొత్తం ఉన్న కోల్ని అంతా తీసుకొచ్చి యూజ్ చేసి అది అక్కడితో అయిపోతుంది, రీజనరేట్ అవ్వదు. కోల్ మళ్ళీ మనకి రీజనరేట్ అవుతుందా? అవ్వదు. మీరు చూసుకోండి, సన్లైట్ అని చూసాం ఇందాక రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో. సన్లైట్ గురించి చూసాం. సన్లైట్ అనేది కంప్లీట్ అయిపోతుందా? ఏ రోజైనా కంప్లీట్ అయిపోదు. అది ఎప్పటికీ ఇన్ఫినిట్ సోర్స్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ దేని గురించి చూసాం? వాటర్ గురించి చూసాం, హైడ్రో పవర్ ఎనర్జీ. అది కంప్లీట్ అయిపోతుందా? ఏ రోజుకైనా కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ దేని గురించి చూసాం? విండ్ గురించి చూసాం. గాలి ఎప్పుడైనా కంప్లీట్ అయిపోతుందా? అవ్వదు. సో ఇలా కంప్లీట్ అవ్వని రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. కంప్లీట్ అయిపోయేటువంటి రిసోర్సెస్ ఏ ఉంటాయో వాటిని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని అంటాం. మనం ఇప్పుడే చూసాం కదా, ఆయిల్ అనేది మన దగ్గర ఉంది, బట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు. ఆయిల్ ప్లాంట్స్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, బట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ లేదు. ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా ఏమవుతుంది? కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ వన్ కంట్రీలో మనకు అయిపోయింది అంటే ఇంకొక కంట్రీని వెతుక్కోవడమే, ఇంకా రిసోర్స్ ఎక్కడుంది అని వెతుక్కోవడమే తప్ప అక్కడే అది రీజనరేట్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ వై వీటన్నిటిని మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని పిలుస్తాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇవన్నీ కూడా పొల్యూషన్ ఫ్రీ. రెన్యూవబుల్ సోర్సెస్ అన్నీ కూడా పొల్యూషన్ ఫ్రీ అనమాట, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎన్విరాన్మెంట్కి ఏవైనా హార్మ్ చేసే సోర్సెస్ ఉన్నాయి అని అంటే అవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కోల్ని కనుక మనం బర్న్ చేసాము అనుకోండి, దీని నుంచి మనకి ఎన్నో రకాల ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ అనేవి మన ఎయిర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎయిర్లోకి వెళ్ళి ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆయిల్ అనుకోండి, క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోలియం యూస్ చేస్తాం. ఇవి రెండు ఎక్కడ యూస్ చేస్తాం? వెహికల్స్లో మనం యూస్ చేయడం జరుగుతుంది. వెహికల్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీస్ నుంచి ఎక్కడికి రిలీజ్ చేస్తారు? వాటర్లోకి రిలీజ్ చేస్తారు. సో వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో జరుగుతుంది. బట్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో మనకి పొల్యూషన్ అనేదే జరగదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్. థర్డ్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే మన ఇప్పుడు ఇంట్లో బేసిక్గా ఎల్పిజి కనెక్షన్స్ ఉంటాయి కదా, సో ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్లో మనం యూజ్ చేసేదే న్యాచురల్ గ్యాస్ అనమాట. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ని కూడా న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో దాన్ని హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఇండస్ట్రీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. గ్యాస్గా అయితే మనం ఎల్పిజి సిలిండర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ. ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనం ఇందాక చూసాం, దీని నుంచి కూడా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉంటాయి. బట్ దీనికి సంబంధించి ఏదైతే మనకి వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఎనర్జీ అంటే మనం ఏమన్నాం ఇందాక, పవర్ఫుల్ రిసోర్సెస్, రేడియో యాక్టివ్ మినరల్స్ లైక్ యురేనియం కానీ ప్లూటోనియం కానీ యూజ్ చేస్తాం. వీటిని యూజ్ చేసాము అన్నప్పుడు వీటి నుంచి కొంత వేస్ట్ అనేది అయితే వస్తుంది కదా. సో ఈ యొక్క వేస్ట్ వచ్చింది అని అంటే ఈ యొక్క వేస్ట్ని మనం చాలా కేర్ఫుల్గా డిస్పోజ్ చేయాలి. చేయలేదు అంటే చాలా వరకు హ్యూమన్స్కి కావచ్చు, యానిమల్స్కి కావచ్చు, అందరికీ ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ వై న్యూక్లియర్ ఎనర్జీ రిసోర్సెస్ యూజ్ చేయడం అనేది మనకి ప్రాబ్లం కాదు. బట్ యూజ్ చేసిన తర్వాత దాని నుంచి జనరేట్ అయ్యే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సేఫ్టీలో మనకి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఇవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. క్లియరా ఇక్కడ వరకు?
renewable and non-renewable energy resources. సో రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ టైప్స్ తర్వాత మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు అంటే రైట్ వర్కింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. వర్కింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో కూడా మూడిటి గురించి మనం అంటే 3 అప్లికేషన్స్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఒకటి వచ్చేసి సోలార్ కుక్కర్ అనమాట. సోలార్ కుక్కర్ వర్కింగ్ అనేది మనం చూడాలి. అలాగే సోలార్ సెల్స్ గురించి మనం చూడాలి. అండ్ దెన్ వాటర్ హీటర్, సోలార్ వాటర్ హీటర్ గురించి వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి సిలబస్లో స్పెసిఫిక్గా ఇచ్చాడు. సో దీని గురించి కూడా మనం ఇంకా క్లియర్గా చూసుకోవాలి. బికాస్ సిలబస్లో స్పెసిఫిక్గా ఇచ్చాడు కాబట్టి వీ నీడ్ టు డిస్కస్ దిస్ అనమాట. సో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ గురించి కనుక మనం చూస్తే సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాము, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ ఎర్త్ నుంచి వచ్చిన తర్వాత ఎర్త్కి వచ్చినప్పుడు మనం దాన్ని ట్రాప్ చేసి మనం జనరేట్ చేసేదే సోలార్ ఎనర్జీ అని అన్నాం. రైట్. సో ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది సోలార్ కుక్కర్లో అసలు ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ ఈ యొక్క డేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క డేటా అనేది అర్థమైన తర్వాత మీకు ఈ యొక్క పిక్చర్ కనుక చూసారు అంటే క్లారిటీ అనేది వస్తుంది. రైట్. అసలు సోలార్ కుక్కర్ అంటే ఏంటి, పేరులోనే ఉంది కదా సోలార్ అంటే మనం సన్లైట్ యూజ్ చేసి కుక్కర్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనం ఇండక్షన్ స్టవ్స్ కానీ ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ యూజ్ చేస్తున్నాం. బట్ ఓల్డెన్ డేస్ అంటే ఇప్పుడు కాదు, ఏన్షియంట్ టైం పీరియడ్స్లో కనుక మీరు తీసుకుంటే ఇలాంటి సోలార్ కుక్కర్స్ యూసేజ్ అనేది ఉండిందనమాట. సో ఎలా యూస్ చేసేవాళ్ళు ఈ యొక్క సోలార్ కుక్కర్స్ని అంటే జస్ట్ ఒక డివైస్ని యూస్ చేసి ఫుడ్ అనేది కుక్ చేసేవాళ్ళు. సో ఈ యొక్క డివైస్లో అసలు ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఒక రిఫ్లెక్టర్ అంటే ఒక మిర్రర్ అనేది ఉంటుంది. ఒక మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, రిఫ్లెక్షన్ జరగాలి అంటే మనకి మిర్రర్ అనేది ఉండాలి. సో ఆ యొక్క సన్లైట్ అనేది ఏదైతే మనం ఇక్కడ యూజ్ చేస్తామంటున్నామో ఆ సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి మిర్రర్ని యూజ్ చేస్తాం. మరి బ్లాక్ సర్ఫేస్ యూజ్ చేస్తాం. ఎందుకు ఈ బ్లాక్ సర్ఫేస్ యూజ్ చేస్తాము, మనకి జనరల్గా తెలుసు బ్లాక్ అనేది హీట్ అబ్జార్బెంట్ అనమాట. అంటే హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేది బ్లాక్ కలర్. అలాగే వైట్ కలర్ని కనుక మనం చూసుకుంటే హీట్ రిఫ్లెక్టెడ్, సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేసేది వైట్ కలర్, అబ్జర్వ్ చేసుకునేది బ్లాక్ కలర్. దట్ ఈస్ వై మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే సమ్మర్ టైంలో బ్లాక్ ఎక్కువ వేసుకోవద్దు అని చెప్తుంటారు. లైక్ క్లోత్స్, మీరు వేసుకునే క్లోత్స్ కలర్ అనేది బ్లాక్ వేసుకోవద్దు అంటారు. బికాస్ బ్లాక్ కలర్ అనేది ఈ యొక్క సన్ రేస్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బ్లాక్ కలర్ వేసుకోవద్దు అని చెప్తుంటారు. సో మనకి ఇక్కడ కావాల్సిందే హీట్ కాబట్టి ఈ యొక్క హీట్తోనే ఈ యొక్క కుక్కర్ అనేది వర్క్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ బ్లాక్ కలర్ ఆర్ బ్లాక్ సర్ఫేస్ అనేది యూస్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని దేంతో కవర్ చేస్తాం మనము, గ్లాస్ షీట్తో కవర్ చేస్తాం. ఎందుకు కవర్ చేస్తాము, ఆ వచ్చినటువంటి హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ అనేది అక్కడ ట్రాప్ అవ్వాలి. ట్రాప్ అయితేనే ఆ ఫుడ్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వై ఈ యొక్క గ్లాస్ షీట్తో దాన్ని కవర్ చేసేయడం జరుగుతుంది. ఇలా సోలార్ కుక్కర్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ చూడండి, ఇది సన్. ఈ యొక్క సన్ నుంచి మనకి ఏమొస్తుంది, సన్ రేస్ వస్తుంది. సన్ రేస్ ఈ డైరెక్షన్లో వచ్చి ఇది మనకి మిర్రర్ అనమాట. ఈ పిక్చర్లో చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి మిర్రర్. ఓకే, ఈ మిర్రర్ మీద ఈ యొక్క రేస్ అనేది వచ్చి పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఆ సన్ రేస్ అనేవి ఇలా లోపల పడతాయి అనమాట. ఇలా లోపల పడినప్పుడు మనం ఇందాక చూసినటువంటి బ్లాక్ కలర్, బ్లాక్ సర్ఫేస్ అన్నాం కదా, ఇది బ్లాక్ సర్ఫేస్. ఇది ఆ యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. హీట్ని అబ్జార్బ్ చేసుకొని అది బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడ మనం గ్లాస్ సర్ఫేస్తో దీన్ని కవర్ చేసేస్తాం. ఓకే, ఇలా కవర్ చేసినప్పుడు ఆ హీట్ అనేది లోపల ఉండిపోతుంది. ఇక్కడ ట్రాప్ అయిపోయింది. ఈ ట్రాప్ అయిపోయినప్పుడు ఆ హీట్ అనేది అబ్జార్బ్ చేసుకొని మనకి ఏమవుతుంది అంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. లోపలే హీట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకొని ఈ కుక్కర్లో మనం ఏం పెట్టుకుంటాము, రైస్ పెట్టుకుంటాం కదా. సో ఈ యొక్క రైస్ అనేది ఈ కుక్కర్లో మనకి హీట్ అయ్యి మనకి ఫుడ్గా తయారవ్వడం జరుగుతుంది. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ కుక్కర్. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, రిఫ్లెక్టర్ యూస్ చేస్తాము, గ్లాస్ కవర్ యూస్ చేస్తాము, అలాగే బ్లాక్ సర్ఫేస్. ఈ యొక్క బ్లాక్ సర్ఫేస్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా సరే మనం సోలార్ ఎనర్జీ కానీ ఒక సోలార్ పవర్ యూస్ చేసి మనం ఒక అప్లికేషన్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా అందులో మనకి ఈ యొక్క బ్లాక్ కవర్ సర్ఫేస్ అనేది ఉండాలి. ఓకే, మరి ఈ యొక్క సోలార్ కుక్కర్కి సంబంధించి మెరిట్స్ కనుక అంటే అడ్వాంటేజెస్ కనుక మనం చూస్తే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. మరి అంతే కదా, ఇక్కడ ఏమైనా పొల్యూషన్ అనేది జరిగిందా, పొల్యూషన్ అనేది జరగలేదు. ఏమైనా ఎన్విరాన్మెంట్కి హామ్ జరిగిందా, హామ్ జరగలేదు. అలాగే మనకి కాస్ట్ అనేది ఏమైనా ఎక్కువ అవుతుందా, సో కాస్ట్ ఫ్రెండ్లీ అనమాట. కాస్ట్ అనేది తక్కువ పడుతుంది, ఫ్యూయల్ యూసేజ్ ఉండదు, ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఉండదు. సో దట్ ఈస్ వై ఇది మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్
సేవ్స్ ఫ్యూయల్ అనమాట. ఇది అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? స్లో కుకింగ్. సో ఇది ఎన్ని అవర్స్ పడుతుంది అనేది మనం చెప్పలేమన్నమాట. లెట్స్ సే ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ మనం తీసుకున్నాము అనుకోండి, ఒక 30 to 40 minutesలో మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది, ఇది మనం చెప్పగలం. బట్ మనం సోలార్ కుక్కర్ యూస్ చేసి కనుక ఫుడ్ అనేది కుక్ చేయాలి అనుకుంటే ఆ కుకింగ్ ఎంత టైం పడుతుంది అనేది మనం ఎస్టిమేట్ చేయలేం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డీమెరిట్. మరి ఇంకొక డీమెరిట్ ఏంటి? నైట్ టైం కావచ్చు, రెయినీ సీజన్లో కావచ్చు, లేదంటే సన్ రాలేదు ఈరోజు అంటే వెదర్ అనేది టెంపరేచర్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనం ప్రొసీడ్ అవ్వలేం. బికాస్ మనకి సన్ రేస్ డెఫినెట్గా కావాలి. రెయినీ సీజన్లో మనకి సన్ రేస్ ఎక్కువ రావు కదా. సో రెయినీ సీజన్లో మనం ఈ ప్రాసెస్ అనేది చేయడానికి ఉండదు. నైట్ టైం మనకి సన్ ఉండదు కాబట్టి నైట్ టైం కూడా ఈ ప్రాసెస్ అనేది మనకి చేయడానికి అవకాశం ఉండదు. ఇవి రెండు డీమెరిట్స్ ఆఫ్ సోలార్ కుక్కర్. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ కుక్కర్, రైట్? మరి నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మన సిలబస్లో? సోలార్ వాటర్ హీటర్ ఇచ్చాడు. సో సోలార్ వాటర్ హీటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఇది మనకి సన్ రేస్, సన్ నుంచి వచ్చేది సన్ రేస్ అనమాట. మనం ఇంటి పైన, మనం జనరల్గా మన హౌస్ ఉంటుంది కదా, మన హౌస్ పైన ఇలా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటాం. వీటిని సోలార్ ప్యానెల్స్ అంటాం అనమాట. ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తాయి అంటే సన్ లైట్ని ట్రాప్ చేసుకుంటాయి. చూడండి ఇక్కడ కూడా మనకి బ్లాక్ సర్ఫేస్ ఉంది. ఈ కింద మనం బ్లాక్ సర్ఫేస్ని ఏర్పాటు చేసుకున్నాం. బ్లాక్ సర్ఫేస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సన్ రేస్ని, ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే బ్లాక్ కలర్ మనం యూస్ చేయాలి. దట్ ఈస్ వై బ్లాక్ సర్ఫేస్ అనేది ఏర్పాటు చేసుకొని దానిపైన సోలార్ ప్యానెల్స్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. అంటే బ్లాక్ పైప్స్ కానీ బ్లాక్ ప్యానెల్స్ కానీ యూస్ చేస్తాం. ఇవి యూస్ చేసినప్పుడు ఈ యొక్క ప్యానెల్ని దేనికి కనెక్ట్ చేస్తాము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ట్యాంక్స్ ఏదైతే ఉంటాయో ఆ ట్యాంక్స్ కనెక్ట్ చేసుకుంటాం. వీటికి 2 పైప్ కనెక్షన్స్ ఇస్తామన్నమాట. ఒక పైప్ కనెక్షన్ దేనికి ఇస్తాము? కోల్డ్ వాటర్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కోల్డ్ వాటర్ అనేది వెళ్ళడానికి ఒక పైప్ కనెక్షన్ ఇస్తాం. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ట్రాప్ చేసుకున్నటువంటి ఈ యొక్క సన్ హీట్ ఏదైతే ఉందో ఈ హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ఈ కూల్ వాటర్ ఏవైతే ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయో ఇవి ఇలా వెళ్ళినప్పుడు మనకి ఈ ట్రాప్ చేసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది అంటే హాట్ వాటర్గా అయిపోవడం జరుగుతుంది. సో కూల్ వాటర్ అనేవి హాట్ వాటర్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఈ పైప్ కనెక్షన్ నుంచి మనకి వచ్చి మన ట్యాంక్లో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనం ఇంట్లో మనం ఎప్పుడైతే ట్యాప్స్ కానీ యూజ్ చేస్తామో, లైక్ మనం బాత్రూమ్స్లో కావచ్చు, కిచెన్స్లో కావచ్చు, ఎక్కడైతే మీరు ఈ యొక్క సోలార్ వాటర్ హీటర్స్ని పెట్టుకుంటారో అక్కడ మన ట్యాప్స్లోకి ఈ వాటర్ ఇలా రావడం జరుగుతుంది అనమాట, రైట్? సో దిస్ ఈస్ హౌ సోలార్ వాటర్ హీటర్ అనేది వర్క్ అవుతుంది. అదే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సి సోలార్ కలెక్టర్స్ ఏం యూజ్ చేస్తాం? సోలార్ కలెక్టర్స్కి బ్లాక్ పైప్స్ కానీ బ్లాక్ ప్యానెల్స్ కానీ యూజ్ చేసి ఫస్ట్ ఆ యొక్క సోలార్ అంటే నథింగ్ బట్ హీట్ అనమాట, దాన్ని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? కోల్డ్ వాటర్ పైప్స్, కోల్డ్ వాటర్ని పైప్స్ నుంచి పంపిస్తాం. పంపించిన తర్వాత సన్లైట్ అనేది హీట్ అనేది ట్రాప్ చేసుకుని ఉంటుంది. ఆ ట్రాప్ చేసుకున్న హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి హాట్ వాటర్గా మారడం జరుగుతుంది. హాట్ వాటర్ అయ్యి తర్వాత మన ట్యాంక్స్లో హాట్ వాటర్ స్టోరేజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు మనం వాటిని ట్యాప్స్ నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ సోలార్ వాటర్ హీటర్ అనేది వర్క్ అవుతుంది. జనరల్గా హోమ్స్, అదే వాష్రూమ్స్, కిచెన్స్, హాస్టల్స్, హాస్పిటల్స్లో మనం వీటిని యూస్ చేస్తూ ఉంటాం. అండ్ లిమిటేషన్ ఏంటి? ఇందాక మనం చూసినట్లు ఓన్లీ సన్లైట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రిన్సిపల్, నెక్స్ట్ వర్కింగ్ దేని గురించి ఇచ్చాడు? సోలార్ సెల్స్ గురించి ఇచ్చాడు. సోలార్ సెల్స్ అన్న ఫోటోవోల్టాయిక్ సెల్స్ అన్న ఒకటే. ఫోటో అంటే కూడా ఏం లేదండి, ఫోటో అంటే కూడా సన్లైట్. లైక్ మీరు ఫోటోసింథసిస్ గురించి చదువుతారు కదా, సో ఫోటోసింథసిస్లో ఫోటో అంటే సన్లైట్, సేమ్ అలానే ఫోటోవోల్టాయిక్ సెల్స్లో ఫోటో అంటే సన్లైట్ అనమాట. సో సోలార్ సెల్స్ అనేది మనం జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాం? క్యాల్కులేటర్స్లో, వాచెస్లో, స్ట్రీట్ లైట్స్, లైక్ చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా వాచెస్లో, అవి కూడా మనకి సోలార్ సెల్స్ యూస్ చేయొచ్చు అనమాట. సో అలా మనం సోలార్ సెల్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఈ యొక్క సోలార్ సెల్స్కి సోలార్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సేమ్ ప్రిన్సిపల్, సన్లైట్ నుంచి మనకి ఏమొస్తుంది? సన్ నుంచి మనకి ఏమొస్తుంది? సన్లైట్ అనేది వస్తుంది. ఇవి సోలార్ ప్యానెల్స్ అనమాట. బట్ మనం ఎప్పుడైతే ఈ యొక్క సోలార్ సెల్స్ యూస్ చేస్తామో ఈ యొక్క సోలార్ సెల్స్కి ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ యూస్ చేస్తాం. ఓకే, ఈ యొక్క సెమీ కండక్టర్ మెటీరియల్ ఇక్కడ సిలికాన్ అనమాట. సిలికాన్ సింబల్ SI. సో సిలికాన్ని యూస్ చేసి ట్రాప్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రాప్ చేసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఆర్ హీట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏం చేసుకుంటాము అంటే బ్యాటరీస్లోకి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. స్టోర్ చేసుకొని మనం ఇంట్లో ఎప్పుడు అవసరం ఉంది అనుకుంటే అప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పిక్చర్ చూడండి, ఈజీ క్లారిటీ వస్తుంది. ఇది మన హౌస్ అయితే మన హౌస్ పైన ఇలా మనం సెట్ చేసుకుంటాం. సోలార్ ప్యానెల్స్ని ఇలా సెట్ చేసుకుంటే సన్ నుంచి మనకి ఇక్కడికి హీట్ అనేది వస్తుంది అనమాట. సన్ రైస్ వచ్చి హీట్ అనేది ట్రాప్ అవ్వడం జరుగుతుంది. సో ట్రాప్ అయిన తర్వాత దాంట్లో స్టోర్ అయి ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళిపోదు, స్టోర్ అయి ఉంటుంది అనమాట.
సో ఆ స్టోర్ అయి ఉన్నదాన్ని మనకు కావాల్సినప్పుడు మనం ఈ యొక్క బ్యాటరీస్కి కావచ్చు, జనరేటర్స్కి కావచ్చు, వాటిలోకి ఇంట్లో మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అలా మనకి సోలార్ సెల్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటంటే నో మూవింగ్ పార్ట్స్. నో మూవింగ్ పార్ట్స్ అంటే వన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసాము, సెటప్ చేసుకున్నాము అంటే దానికి ఇంకా మనం ఏం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డైలీ సన్లైట్ ఉంది అంటే దాని వర్కింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఏం మూవింగ్ పార్ట్స్ అనేవి దీనికి ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ అంతే కదా, ఒకసారి సెట్ చేసుకుని ఎలక్ట్రిసిటీ అనేది సన్లైట్ వచ్చింది అంటే మనకు సరిపోతుంది. అంతేగాని దీనికి మనం రిపేర్స్ అని మళ్ళీ దీన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడం అని అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి లాంగ్ లైఫ్ ఉంటుంది. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. యాజ్ వీ సీన్ ఇక్కడ ఎలాంటి పొల్యూషన్, హామ్ అనేది లేదు కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇది వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్, రైట్? సో సోలార్ ఎనర్జీ క్లియర్. సోలార్ ఎనర్జీ క్లియర్ అంటే విల్ గో ఫర్ విండ్ ఎనర్జీ. Kindly let me know in the comment section. Yeah, thank you Indraja. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విండ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ గురించి చూసాము. నెక్స్ట్ రెన్యూవబుల్ సోర్స్లో మనం దేని గురించి చూస్తాం? విండ్ ఎనర్జీ గురించి చూస్తాం. విండ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందన్నాం మనం ఇందాకే? గాలి ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎయిర్ నుంచి వచ్చేటువంటి దాన్నే మనం విండ్ ఎనర్జీ అని అన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విండ్ ఎనర్జీ అనేది మనకి ఎయిర్లో ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, బికాజ్ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డాష్ అని అడుగుతాడు యూజింగ్ విండ్ ఎనర్జీ. అప్పుడు మీరు కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఎనర్జీ కానీ మెకానికల్ ఎనర్జీ కానీ కన్వర్ట్ చేసేదే విండ్ ఎనర్జీ అని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇలా కూడా క్వశ్చన్ అనేది అడగచ్చు, రైట్? సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఎనర్జీ. మరి ఎలా జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది కనుక మనం చూస్తే ఈ యొక్క ఇమేజ్ చూడండి. ఇవి మనకి టర్బైన్స్. నార్మల్గా ఇవి చూడడానికి మీకు ఇలా కనిపిస్తుండొచ్చు కానీ చాలా స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకుంటాయి. వన్స్ మనం ఒక విండ్ ఎనర్జీ కావాల్సిన విండ్ టర్బైన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే చాలా స్పేస్ అనేది కావాలన్నమాట. ఆ స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అందుకే మోస్ట్లీ వీటిని కోస్టల్ రీజియన్స్లో లేదంటే ప్లెయిన్ రీజియన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. బికాస్ మనకి ఎయిర్ అనేది ఆ రీజియన్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యూ టు ది ఓషన్స్ కావచ్చు, ఆ ల్యాండ్ అండ్ సీ సర్ఫేస్ కావచ్చు, దానివల్ల మనం మోస్ట్లీ వీటిని కోస్టల్ రీజియన్స్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయి అని కనుక మనం చూస్తే లెట్స్ సే ఎయిర్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకోండి. ఎయిర్ ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవి మనకి టర్బైన్ అనమాట. ఆ టర్బైన్కి ఉన్నటువంటి ఫ్యాన్స్ అంటాం వీటిని. సో ఈ యొక్క ఫ్యాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. సో ఈ డైరెక్షన్లో రొటేట్ అయ్యే టైం పీరియడ్లోనే ఏమవుతుంది అంటే ఆ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ని ఇక్కడ ఈ మిడిల్లో ఉందా, ఈ మిడిల్లో మనకి ఏమని ఉంటుంది అంటే గేర్ బాక్స్ అండ్ జనరేటర్ ఉంటుంది. ఈ పిక్చర్ చూడండి, ఫ్రంట్ వ్యూలో ఇలా ఉన్నా కూడా సైడ్ వ్యూలో మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇదే మనం గేర్ బాక్స్ అండ్ జనరేటర్ అనేది వీటిలో ఉంటుంది. సో వీటిలో మనకు ఆ ఎయిర్ అనేది ఏదైతే ఉందో అది ట్రాప్ అవుతుంది అనమాట. అది ట్రాప్ అయ్యి అక్కడ నుంచి మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రన్నింగ్ మోషన్ ఏదైతే ఉందో ఈ రన్నింగ్ మోషన్లో మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన దాన్ని ఏం చేసుకుంటాము, ఈ డైరెక్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి కనెక్షన్స్ అనేవి అండర్ గ్రౌండ్లోకి ఇచ్చేసి ఉంటాయి. సో ఈ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి మనం ఏం చేసుకుంటాము అంటే మన జనరేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ జనరేటర్స్లోకి ఈ యొక్క హీట్ని పంపించి ఆర్ జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని వీటిలో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలా విండ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. విండ్ ఎనర్జీ కన్వర్ట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీగా తయారైన తర్వాతే ఈ యొక్క జనరేటర్స్లో దాన్ని మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇఫ్ ఒక విండ్ ఎనర్జీ ప్లాంట్ అనేది కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా అక్కడ ఆ విండ్ స్పీడ్ అనేది ఇందాక నేను చెప్పాను కదా కోస్టల్ రీజియన్స్లోనే ఎందుకు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే డెఫినెట్గా ఈ వర్కింగ్ అనేది జరగాలి అని అంటే 15 km/h అనేది స్పీడ్ ఉండాలి. ఇది ఉంటేనే ఈ యొక్క విండ్ ఎనర్జీ విండ్ టర్బైన్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఆ కావాల్సినటువంటి హీట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై డెఫినెట్గా 15 km/h విండ్ స్పీడ్ అనేది
ఉండాలన్నమాట. ఇది వర్కింగ్ ఆఫ్ విండ్ టర్బైన్స్. మరి దీనికి సంబంధించి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కనుక మనం చూస్తే క్లీన్ అండ్ రెన్యూవబుల్, ఇది మనకు తెలుసు. అండ్ దెన్ నో ఫ్యూయల్, ఇక్కడ మనం ఏమన్నా ఫ్యూయల్ని యూజ్ చేసామా, ఏ ఫ్యూయల్ని మనం యూజ్ చేయలేదు, అంటే ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు. బట్ ఇనీషియల్ కాస్ట్ ఉంటాయి, అది దీనికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అనమాట. ఇనీషియల్గా ఎప్పుడైతే మనం సెటప్ చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు చాలా హై కాస్ట్ అనేది ఉంటుంది. బికాస్ ఇది మనకు చూడడానికి ఇక్కడ చాలా సింపుల్గా కనిపించవచ్చు, కానీ వన్స్ మీరు ఒకసారి లైవ్లో కనుక చూసారు అంటే చాలా హైట్ అనేది దీన్ని పెట్టడం జరుగుతుంది. బికాస్ ఆ ఎయిర్ని క్యాప్చర్ చేసుకోవాలి అని అంటే ఈ యొక్క విండ్ టర్బైన్స్ని చాలా హైట్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో వీటిని ఎస్టాబ్లిషింగ్ ఎప్పుడైతే మనం ఇనీషియల్గా సెటప్ చేసుకోవాలో ఆ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అది డిసడ్వాంటేజ్. బట్ వన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత దీనికి ఎలాంటి కాస్ట్ అనేది ఫ్యూయల్ అనేది అవసరం లేదు, అది అడ్వాంటేజ్ అనమాట. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి, విండ్ అనేది మనకి ఎప్పుడు ఉండదు. 15 km/h విండ్ స్పీడ్ అనేది డెఫినెట్గా ఉండాలి అన్నాం. ప్రతి సెకండ్ మనకి ఈ యొక్క విండ్ స్పీడ్ అనేది ఉంటుందని మనం చెప్పలేం కదా. సో లేనప్పుడు ఇది వర్క్ అవ్వదు అనమాట, ఇది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. అండ్ దెన్ నీడ్స్ లార్జర్ స్పేస్, ఇందాక నేను చెప్పినట్లు చాలా స్పేస్ అనేది తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. సో ఈ యొక్క పిక్చర్లో కనుక మీరు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఎయిర్ అనేది విండ్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ యొక్క టర్బైన్స్ అన్నీ కూడా రొటేట్ అవుతుంటాయి. సో రొటేట్ అయినప్పుడు ఏం చేస్తుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అనేది ఈ జనరేటర్స్లో ట్రాప్ చేసుకుంటుంది. ట్రాప్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన దాన్ని ఏం చేసుకుంటున్నాము, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విండ్ వెళ్ళడానికి పోల్ ఉంటుందో ఈ పోల్ నుంచి అండర్ గ్రౌండ్కి మనం కనెక్ట్ చేసుకుంటాం. అండర్ గ్రౌండ్ నుంచి ఈ యొక్క జనరేటర్స్లోకి ఇచ్చుకుంటాం అనమాట. ఈ యొక్క జనరేటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫార్మర్స్కి వెళ్ళడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ నుంచి ఎక్కడికి వెళ్తాయి, డిస్కామ్స్కి వెళ్తాయి. అవే మనకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కామ్స్ అంటాం కదా. సో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వెళ్తాయి. అక్కడి నుంచి మనకి ఇంటికి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది పంపించడం జరుగుతుంది. ఇలా మన ఇంటికి ఎలక్ట్రిసిటీ వస్తే మనం యూజ్ చేసుకుంటున్నాం, రైట్. దట్ ఈస్ అబౌట్ విండ్ ఎనర్జీ. మరి నెక్స్ట్ టైప్ ఏంటి, హైడ్రో ఎనర్జీ. హైడ్రో అంటే ఏమన్నాము, హైడ్రో అంటే వాటర్. సో వాటర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వాటర్ నుంచి మనం క్రియేట్ చేసేటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే హైడ్రో ఎనర్జీ అని అంటాం. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, టైడల్ ఎనర్జీ అని సెకండ్ టైప్ ఉంటుందని మనం ఇందాక కూడా చూసాం, రైట్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, డ్యామ్స్. మనం ఏదైతే డ్యామ్స్ అని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక రివర్ తీసుకోండి, ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ దిస్ ఈజ్ అన్ ఇండియా మ్యాప్. ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. లెట్స్ సే గుజరాత్లో మనకి ఇక్కడ నర్మదా రివర్ ఉంటుంది, రివర్ నర్మదా. ఈ యొక్క నర్మదా రివర్ మీద మనం ఏ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము, సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, రైట్. సో ఈ యొక్క డ్యామ్స్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అంటే వాటర్ ఈ యొక్క రివర్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క రివర్స్ నుంచి మనకు ఉన్నటువంటి వాటర్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. అంటే ఒక సర్టైన్ లెవెల్ ఆఫ్ హైట్లో మనం ఆ వాటర్ని డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. దానికని మనం డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఈ డ్యామ్స్లో మనం స్టోర్ చేసుకున్నటువంటి వాటర్ నుంచి ఏం చేస్తాము అంటే మనం ఇప్పుడు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి వాటర్ అనేది ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకొని ఉన్నాము అనుకోండి. ఈ వాటర్ అన్ని ఒక డ్యామ్లో మనకి స్టోర్ చేసి పెట్టుకొని ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే సేమ్ ఇందాక మనం ఏదైతే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యామో వాటర్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి విండ్ ఎనర్జీలో చూసాం కదా. సో టర్బైన్స్ ఉంటాయి అండ్ దెన్ అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పి, అలా అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ ఈ మెషిన్స్ అనేది మనం పెట్టుకొని అండర్ గ్రౌండ్లో మనం ఈ యొక్క ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఒక జనరేటర్ని పెట్టుకుంటాం. ఈ జనరేటర్లో మనం ఆ యొక్క ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి ఈ యొక్క వాటర్ బాడీకి దగ్గరలో ఏం చేస్తామో ఒక ట్రాన్స్ఫార్మర్ని సెటప్ చేసుకుంటాం. ఆ ట్రాన్స్ఫార్మర్కి మనం ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చి ఈ ట్రాన్స్ఫార్మర్లో పెట్టుకుంటాం. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏమవుతుంది అంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్, ఈ లైన్స్ నుంచి అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి మన హౌసెస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క హౌసెస్కి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది పంపించడం జరుగుతుంది. అలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, రైట్. సో దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ కనుక మనం చూస్తే పొల్యూషన్ లేదు. మనం చూసాం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ దేనికి కూడా పొల్యూషన్ అనేది ఉండదు అండ్ దే ఆర్ రెన్యూవబుల్ అంటే రీజనరేట్ అవుతాయి. ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ సోర్సెస్ ఆఫ్
ఎనర్జీ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి? లార్జ్ ల్యాండ్ సబ్మర్జెన్స్, అంటే నథింగ్ బట్ ల్యాండ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బికాస్ మనం ఒక రివర్ అనేది ఫ్లో అవుతుంది అంటే ఆ రివర్కి సంబంధించి మొత్తం సరౌండింగ్ ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్ మొత్తంలో మనం ఏరియాని ఆక్యుపై చేసేస్తాం. అంటే డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఆక్యుపై చేస్తాం. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆ ఏరియా అనేది మనం ఆక్యుపై చేసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి లార్జ్ ఏరియా అనేది సబ్మర్జెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ అక్వాటిక్ లైఫ్, అంటే ఈ యొక్క రివర్స్ అంటున్నాం కాబట్టి ఆ రివర్స్లో మనకి అక్వాటిక్ లైఫ్ అంటే నథింగ్ బట్ అందులో నివసించేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటికి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అండ్ పీపుల్ ఎవరైతే ఈ యొక్క ఏరియా చుట్టూ నివసిస్తుంటారో వాళ్ళందరినీ మనం ఏం చేయాలి అంటే వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేయాలి. అంటే నథింగ్ బట్ అక్కడి నుంచి మనం వేరే ఏరియాకి వాళ్ళని పంపించాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇవి మనం డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అన్నాం. సెకండ్ టైప్ వచ్చేసి టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అంటే దేని నుంచి వస్తుందని చూసాం, ఇందాకే మనం చూసాం. టైడల్ ఎనర్జీ అంటే మనకి ఓషన్స్, ఈ యొక్క ఓషన్స్లో ఏముంటాయి? టైడ్స్ ఉంటాయి. టైడ్స్ అంటే ఏంటి? అలలు అనమాట. అసలు అలలు అనేవి ఎలా వస్తాయి మనకి అని అంటే మూమెంట్, మనకి ఏదైతే సన్ అండ్ మూన్ ఉంటాయో వీటి మధ్య జరిగేటువంటి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఈ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్లనే మనకి ఏం జరుగుతుంది అంటే అలలు అనేవి ఎగిసిపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ యొక్క అలలు ఎగిసిపడడం అనేది పైకి ఎగిసిపడ్డప్పుడు మనకి హై టైడ్ ఫామ్ అవుతుంది, మళ్ళీ కింద పడ్డప్పుడు ఏమవుతుంది? లో టైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ హై టైడ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఇక్కడ వచ్చేటువంటి హీట్ని కానీ ఆ యొక్క ఎనర్జీని కానీ మనం ట్రాప్ చేసుకుంటాం అనమాట. ఈ ట్రాప్ చేసుకొని ఆ ఎనర్జీని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అంటే ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అగైన్ మళ్ళీ ఈ యొక్క అల అనేది కింద పడుతుంది కదా, దాన్నే మనం ఏమంటాము? లో టైడ్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. ఈ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ టర్బైన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా జరిగినప్పుడు మనం ఆ యొక్క ఎనర్జీని ట్రాప్ చేసుకొని ఆ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడాన్ని టైడల్ ఎనర్జీ అని అంటాం. రైట్, మరి ఇది ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే దీంట్లో మనం స్పెసిఫిక్ ఛాలెంజెస్ కనుక చూస్తే ఓన్లీ ఓషన్స్ అంటున్నాం కాబట్టి కోస్టల్ ఏరియాస్లో మాత్రమే, అది హై టైడ్స్ వచ్చేటువంటి కోస్టల్ ఏరియాస్లో మాత్రమే దీన్ని యూజ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క పిక్చర్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మీరు జనరల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చూస్తుంటే వాటర్లో ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ టర్బైన్స్ అనేవి పెట్టుంటారు. అప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు వాటర్లో ఏంటి టర్బైన్స్ ఉన్నాయి అని చెప్పి. సో వాటర్లో టర్బైన్స్ ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి దట్ ఈస్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఆ టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అని అర్థం. రైట్, సో ఇలా మనకి వాటర్లో టైడ్స్ అనేవి ఇలా వస్తున్నాయి అంటే ఒక హై టైడ్ అనేది వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ అనేది ట్రాప్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ లో టైడ్ అలా అనేది ఇలా పడ్డప్పుడు ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి మనకి ఆ ఎనర్జీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క టర్బైన్స్లో నుంచి మనకి ఆ యొక్క హీట్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఇందాక చూసినట్లుగానే ఒక ట్రాన్స్ఫార్మర్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లోకి పంపించుకోవడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అగైన్ మన హౌసెస్కి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయడం జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ హైడ్రో ఎనర్జీ. హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ గురించి చూసాం, టైడల్ ఎనర్జీ గురించి చూసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ గురించి కూడా మనం ఇందాక బ్రీఫ్గా చూసాం కదా, సేమ్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుందన్నాం? జియోథర్మల్. జియో అంటే ఏంటి? అర్త్ అనమాట. పేరులోనే మనకి హాఫ్ ఆన్సర్ ఉంటుంది. జియో అంటే అర్త్. సో అర్త్ లోపల, అర్త్ ఇంటీరియర్ అంటే అర్త్ సర్ఫేస్ లోపల నుంచి మనకు వచ్చేటువంటి హీట్ ఏదైతే ఉంటుందో ఈ హీట్ని మనం ట్రాప్ చేసుకొని జనరేట్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమంటాము అంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం వాల్కెనో గురించి డిస్కస్ చేసాం. ఇది ఎర్త్ సర్ఫేస్ అయితే ఈ లోపల ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం మనం? మగ్మా అని పిలుస్తాం. అదే ఒక వాల్కెనో అనేది ఎరప్ట్ అయ్యింది అంటే బయటకు వచ్చినటువంటి ఆ యొక్క లిక్విడ్ని మనం ఏమంటాము అంటే లావా అని పిలుస్తాం. ఈ లోపల ఉన్నప్పుడు ఈ యొక్క మగ్మా లోపల ఉంది అంటే దాని నుంచి హీట్ అనేది డెఫినెట్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క హీట్నే మనం ట్రాప్ చేసుకుంటాం అనమాట. ఇది ఎరోడ్ అవుతుంది ఆర్ ఎరప్ట్ అవుతుంది అంటే అప్పుడు మనకు ఆ హీట్ అనేది వస్తుంది. ఆ హీట్ వల్లలే చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు జనరేట్ అయినటువంటి హీట్ని కూడా మనం క్యాప్చర్ చేసుకొని దాని నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, దాన్ని ఏమంటాము అంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటాం. ఓకే,
నెక్స్ట్ సోర్సెస్ కనుక మనం చూస్తే కొన్ని లిమిటెడ్ సోర్సెస్, అంటే జియోథర్మల్ ఎనర్జీ అనేది అన్ని దగ్గర ఉండవు. బికాస్ వాల్కెనోస్ ప్రోన్ ఏరియాస్ అని మనం చూస్తాము, న్యాచురల్ డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ చూస్తాం కదా. సో అక్కడ మాత్రమే ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడానికి కావచ్చు, ఈ ప్లాంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కావచ్చు ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్. సో మనం నేషనల్ వైడ్గా చూసుకుంటే ఐస్లాండ్లో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు, న్యూజిలాండ్లో కావచ్చు ఉంది. బట్ మన ఇండియాలో చూసుకుంటే మణికరణ్ పూగా వ్యాలీ ఇక్కడ మాత్రమే మనకి జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్ అనేది ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, బికాస్ ఎగ్జామ్లో మీకు జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్ ఇండియాలో ఎక్కడుంది అని క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఓకే, మరి అడ్వాంటేజెస్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ కనుక మనం చూసుకుంటే క్లీన్ అండ్ కంటిన్యూస్. బికాస్ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఈ యొక్క వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది అనుకోండి, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువ అంటే చాలా ఇయర్స్ వరకు ఆ యొక్క హీట్ని మనం యూటిలైజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వై దాన్ని క్లీన్ అండ్ కంటిన్యూస్ అనేది ఒక అడ్వాంటేజ్. అండ్ దెన్ నో ఫ్యూయల్ కాస్ట్, రెన్యూవబుల్, రైట్. మరి డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ కనుక చూస్తే సర్టైన్ ఏరియాస్, ఇందాక మనం చూసినట్లు సర్టైన్ ఏరియాస్లో మాత్రమే దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే హై డ్రిల్లింగ్ కాస్ట్, అంటే మనం ఇనీషియల్గా సెటప్ చేసుకునేటప్పుడు చాలా కాస్ట్ అనేది పడుతుంది. అది జియోథర్మల్ ఎనర్జీ యొక్క డిసడ్వాంటేజెస్. అండ్ దెన్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్. సో ఇక్కడ వరకు క్లియరా టిల్ జియోథర్మల్ ఎనర్జీ? బికాస్ మనం సోలార్ ఎనర్జీ డిస్కస్ చేసాం, విండ్ ఎనర్జీ డిస్కస్ చేసాం, హైడ్రో పవర్ ఎనర్జీ డిస్కస్ చేసాం, అండ్ దెన్ జియోథర్మల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. క్లియర్? క్లియర్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డేటా. ఇదే నేను మన క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం స్పెసిఫిక్గా అని చెప్పింది. అలాంగ్ విత్ ద కంటెంట్, మనకి ఏదైతే క్లాస్లో జనరల్గా కంటెంట్ ఉందో ఈ కంటెంట్ అనేది ఎక్కడైనా మనకి దొరుకుతుందండి, చదవచ్చు. బట్ దీనికి సంబంధించి మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్లో డేటా ఉంటుందో ఆ డేటా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఏవైతే స్కీమ్స్ ఉంటాయో నేషనల్లో కావచ్చు, మన ఏపీ గవర్నమెంట్ కావచ్చు, స్కీమ్స్ కూడా మనం చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తామని నేను చెప్పాను. అలాంగ్ విత్ ద కంటెంట్, మనకి ఏదైతే సబ్జెక్ట్ కావాలో అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ మనం కరెంట్ అఫైర్స్ డేటా కూడా డిస్కస్ చేస్తాము, అలాంగ్ విత్ దట్ స్కీమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. మీరు ఎఫ్పిఓ ప్రిలిమ్స్లో కనుక మీరు చూసుకుంటే ప్రిలిమ్స్లో 2-3 క్వశ్చన్స్ స్కీమ్స్ గురించి అడిగాడు. లైక్ ఐ థింక్ సోలార్ ఎనర్జీ మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అండ్ దెన్ ఉజ్వల స్కీమ్ ఆర్ ఉజాలా స్కీమ్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన గురించి ఆర్ పిఎం కుసుమ్ గురించి ఐ గెస్ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అది ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ ప్రిలిమ్స్ క్లాసెస్, మనం ఆల్రెడీ అది ప్రిలిమ్స్లో డిస్కస్ చేసాం. సో అలా మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు, స్టాటిక్ పార్ట్ నుంచి క్వశ్చన్ అడిగినా కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట. సో కమింగ్ టు ద డేటా కనుక మనం ఇప్పుడు చూసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్కి సంబంధించి మన ఇండియాలో ఎంత మెగావాట్ కెపాసిటీ అనేది మనం జనరేట్ చేస్తున్నాము అనేది అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డేటా అనమాట. సో విండ్ ఎనర్జీ నుంచి ఎంత మెగావాట్ వస్తుంది అంటే 46,161 మెగావాట్ పవర్ అనేది విండ్ ఎనర్జీ నుంచి వస్తుంది. సోలార్ ఎనర్జీ నుంచి 82,637 మెగావాట్ పవర్ అనేది వస్తుంది. హైడ్రో పవర్ అంటే ఏంటి? వాటర్. ఇందాక మనం చూసాం కదా, హైడ్రో ఎలక్ట్రిక్ అండ్ టైడల్ పవర్ నుంచి 5,005 మెగావాట్ పవర్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి బయోమాస్. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. బయోమాస్ అండ్ వేస్ట్ పవర్, వేస్ట్ ఎనర్జీ, ఇవన్నీ మనం ఇప్పుడు చూసాం. వేస్ట్ పవర్ అంటే ఏమన్నాము, మనకి ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో ఈ యొక్క వేస్ట్ మెటీరియల్స్ లైక్ ఆర్గానిక్ మెటీరియల్స్ కావచ్చు, వెజిటబుల్ వేస్ట్ కావచ్చు, అగ్రికల్చర్ వేస్ట్ కావచ్చు, వీటి నుంచి వేస్ట్ టు పవర్ జనరేషన్ చేసేవి, ఎనర్జీ జనరేషన్ చేసేవి ఉంటాయి. సో వీటి నుంచి మనం ఎంత జనరేట్ చేస్తున్నాము అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవంతా గుర్తుపెట్టుకోవాలా మేము అంటే అవసరం లేదు, టోటల్ ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ నుంచి మనం ఎంత కెపాసిటీ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తున్నాము అంటే 1,44,751 మెగావాట్ అనేది పవర్ జనరేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ హైయెస్ట్ ఏది ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఏది ఉంది? సోలార్ పవర్. సోలార్ పవర్ నుంచి హైయెస్ట్ మెగావాట్ పవర్ అనేది మనం
క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ లీస్ట్ దేని నుంచి వస్తుంది అనేది చూసుకోండి. లీస్ట్ దేని నుంచి వస్తుంది, వేస్ట్ టు పవర్. వేస్ట్ టు పవర్ నుంచి 249 మెగావాట్ మాత్రమే వస్తుంది. సో టోటల్ వచ్చేసి 1,44,751 మెగావాట్. హైయెస్ట్ వచ్చేసి సోలార్ పవర్ నుంచి వస్తుంది, లీస్ట్ వచ్చేసి వేస్ట్ టు పవర్ నుంచి వస్తుంది. ఈ పాయింట్స్ అనేది డేటా నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఎనర్జీ సిచ్యువేషన్. అంటే ప్రస్తుతం మన ఇండియాలో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, when it is compared to రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. ఇక్కడ కంప్లీట్ రెండింటిని కంపేర్ చేసి డేటా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం రేపటి క్లాస్లో, రేపు సండే కదా, మండే క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీ సిచ్యువేషన్ కనుక మనం చూస్తే, అంటే రీసెంట్గా ఉన్నటువంటి డేటా ప్రకారం ఇండియా ఇస్ ది 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్. ప్రొడ్యూసర్ కాదు, మనం ఇందాక చూసింది ప్రొడక్షన్ కెపాసిటీ అనమాట. మనం అంతా ప్రొడక్షన్ చేస్తున్నాం. మనం ప్రొడక్షన్ చేసినప్పటికీ కూడా మనం ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేసేంత మన ప్రొడక్షన్ అయితే లేదు. మనకి మనం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రొడక్షన్ చేసుకుంటున్నాం, కానీ ఎక్స్పోర్ట్ చేసేంత అయితే మన దగ్గర కెపాసిటీ లేవు. సో వీఆర్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ అండ్ ఆల్సో 3rd లార్జెస్ట్. అంటే గ్లోబల్ లెవెల్లో కనుక చూసుకుంటే ఈ యొక్క ఎనర్జీని ఎవరు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది, సెకండ్ USA, థర్డ్ వచ్చేసి మన ఇండియా ఉందన్నమాట. రైట్, ఇంక్లూడింగ్ కోల్. అంటే అన్ని రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ రెండింటిని కంపేర్ చేసి ఈ డేటా అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, రూరల్ ఎనర్జీ డిమాండ్. రూరల్ ఎనర్జీ డిమాండ్ అంటే రూరల్ ఏరియాస్ లైక్ విలేజెస్ కావచ్చు, రిమోట్ ఏరియాస్ కావచ్చు, ఇవి ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకి స్టడీగా వీళ్ళ యొక్క ఏమంటాం మనం, వాళ్ళ యొక్క లెవెల్స్ ఆఫ్ లైక్ లివింగ్ స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు. ఈ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకు, బికాస్ ఆఫ్ ది యూసేజ్. ఈ యొక్క డొమెస్టిక్ కుకింగ్కి కావచ్చు, లైటింగ్కి కావచ్చు, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, వీటన్నిటికీ కూడా రూరల్ ఏరియాస్లో కూడా ప్రస్తుతం అవేర్నెస్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేయడం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రూరల్ ఏరియాస్ అగ్రికల్చర్లో కూడా సోలార్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి అగ్రికల్చర్ ఇరిగేషన్లో మనం మోటార్స్ యూజ్ చేస్తాం కదా, ఈ మోటార్స్కి వీళ్ళు సోలార్స్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ హౌసెస్ కనుక మనం చూసుకుంటే హౌసెస్ కూడా ఎలక్ట్రిసిటీ అనేది మనకి కరెంట్ బిల్ అనేది రాదనమాట. కరెంట్ బిల్ రాకుండా సోలార్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ రూరల్ ఏరియాస్ కూడా లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో ఎనర్జీ డిమాండ్ అనేది రూరల్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, ఇండియన్ విలేజెస్. అదే ఇప్పుడు మనం చూసాం, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది, విలేజెస్ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి 99.9% ఇండియాలో ఉన్నటువంటి 99.9% విలేజెస్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఇప్పుడు ఉంది అని మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్ ఏంటంట, యాక్సెస్ అనేది ఉంది బట్ అఫోర్డబిలిటీ ఉంది. ఓకే, యాక్సెస్ అనేది లేదు బట్ అఫోర్డబిలిటీ అనేది ఉంది. అంటే ఏంటి అఫోర్డబిలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఇందాక ఏమన్నాం, పెట్రోల్ అని అన్నాం, నాన్ రెన్యూవబుల్ సోర్స్ పెట్రోల్ అనుకోండి. పెట్రోల్ అనేది మనం 10 రూపీస్కి 1 లీటర్ ఇస్తున్నారు, ఇవ్వరు, బట్ 10 రూపీస్కి 1 లీటర్ ఇస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడి నుంచి మీ యొక్క రూరల్ ఏరియా, మీరు ఒక రూరల్ ఏరియాలో ఉంటున్నారు అనుకోండి. ఈ యొక్క రూరల్ ఏరియా అనేది ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి 10 రూపీస్కి 1 లీటర్ తెచ్చుకోగలరా? తెచ్చుకోలేరు. సో దిస్ ఈస్ హౌ యాక్సెస్ అనేది ఉండట్లేదు. ఇది కనుక ఈ యొక్క ఏరియా, మీ యొక్క హౌస్ ఇక్కడ ఉంది అనుకుంటే, ఈ యొక్క ఏరియా నుంచి మీకు ఒక 500 మీటర్స్ లోపు ఈ యొక్క 1 లీటర్ పెట్రోల్ ఫర్ 10 రూపీస్ దొరుకుతుంది అంటే డెఫినెట్గా వెళ్ళి తెచ్చుకుంటారు. సో దట్ ఈస్ హౌ యాక్సెస్ అనేది లేదు బట్ అఫోర్డబిలిటీ అనేది ఉంది. అఫోర్డబిలిటీ ఉండడం అంటే అది అవైలబుల్గా ఉంది బట్ మనం అది తెచ్చుకోవడానికి మనకి యాక్సెస్ లేదనమాట. అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ విలేజెస్. అండ్ దెన్ పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్. పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కనుక మనం చూసుకుంటే 1014.83 కిలోవాట్ అవర్ అనేది, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే పర్ పర్సన్ ఇంత యూజ్ చేస్తున్నాము అని మీనింగ్ అనమాట. సో దీంట్లో హైయెస్ట్ ఏది కాన్స్టిట్యూట్ చేస్తుంది అని కనుక మనం చూస్తే 56% అనేది థర్మల్ పవర్ యూజ్ చేయడం జరుగుతుంది అని కూడా అఫీషియల్ డేటా మనకి ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ హైడ్రో పవర్. మరి హైడ్రో పవర్ పర్సెంటేజ్ ఎంత ఉంది? హైడ్రో అంటే ఏంటి, వాటర్ నుంచి మనం యూటిలైజ్ చేసుకునేటువంటి ఎనర్జీ రిసోర్స్ ఎంత ఉంది అంటే 10.8% ఉందన్నమాట. ఓకే,
నెక్స్ట్ పీక్ పవర్ డెఫిసిట్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది కావాలి, బట్ మనకు ఆ టైంలో లేదు అనేది ఎంత పర్సెంట్ లేదు అని అంటే 1.4% అనేది లేదు. ఏ టైం పీరియడ్లో లేదు అని అంటే 2023 నుంచి 24 టైం పీరియడ్లో మనకి ఈ యొక్క పీక్ పవర్ డెఫిసిట్ అనేది 1.4% ఉంది అని చెప్తున్నారు. అలాగే ఎల్పిజి కనెక్షన్స్ అంటే 32 crore ఉన్నాయి, విచ్ మీన్స్ మనం న్యాచురల్ గ్యాస్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నాము అని చెప్పడానికి ఈ వాల్యూస్ డైరెక్ట్గా మనకి చెప్తున్నాయి. 32 crore కనెక్షన్స్ అంటే మనం న్యాచురల్ గ్యాస్ ఎల్పిజి అనేది ఏ లెవెల్లో యూజ్ చేస్తున్నాము అని చెప్పడానికి ఈ యొక్క వాల్యూస్. అలాగే మీకు ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఎల్పిజి గురించి వచ్చింది కాబట్టి ఎల్పిజి డొమెస్టిక్ కనెక్షన్స్కి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్ ఏంటి, మన స్టేట్ లెవెల్ ఏపీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్ ఏంటి అనేది నాకు ఈ క్లాస్ అయ్యేలోపు కమెంట్ చేయండి, రైట్? సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఈలోపు. అండ్ దెన్ మెజారిటీ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బోత్ అర్బన్ ఏరియాస్లోను రూరల్ ఏరియాస్లోనూ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎల్పిజి కూడా యూసేజ్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఐ థింక్ ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ టైం వచ్చిందనమాట. FBO ప్రిలిమ్స్లో మీకు ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఐ థింక్ కాపర్ గురించి అడిగారు, రైట్? సో లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీస్ అనేవి ఏ స్టేట్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి గుజరాత్ అండ్ రాజస్థాన్, రెండు కూడా ఫస్ట్లోనే ఉన్నాయి. బికాస్ గుజరాత్లోనూ 27 GW పవర్ అనేది వస్తుంది, రాజస్థాన్లో కూడా 27 GW రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ ఉన్నాయి, తమిళనాడులో 22 GW వస్తుంది, కర్ణాటక నుంచి 21 GW పవర్, మహారాష్ట్ర నుంచి 17 GW పవర్. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ ఏ ప్లేస్ ఉంది అని చూసుకోండి. గుజరాత్ అండ్ రాజస్థాన్ నుంచి 27 GW పవర్ అనేది మనకి రావడం జరుగుతుంది, ఇది మీరు చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. సో నేను క్వశ్చన్ అడిగాను, ఎవరు ఆన్సర్ చేయలేదు. ఎల్పిజి కనెక్షన్స్, ఓకే నేనే చెప్తాను. ఎల్పిజి కనెక్షన్స్ నేషనల్ లెవెల్లో తీసుకుంటే ఉజ్వల స్కీమ్ ఉంది, రైట్? అంటే ఎల్పిజి కనెక్షన్స్ అనేది ప్రతి ఒక్క లివింగ్ హౌస్ హోల్డ్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి నేషనల్ లెవెల్ స్కీమ్ వచ్చేసి ఉజ్వల స్కీమ్. వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ గవర్నమెంట్, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కనుక మనం చూసుకుంటే రీసెంట్గా దీపం 2.0 స్కీమ్ని ఐ థింక్ ఆగస్ట్ కాదు లాస్ట్ దివాళీ టైంలో అనుకుంటా లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో దీపం 2.0 స్కీమ్ని లాంచ్ చేశారు. దీనిలోనే 3 ఎల్పిజి సిలిండర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ ఇయర్. ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలండి, బికాస్ ఇంద్రజ యువర్ రైట్, PMUY ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటేనే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సమ్మరీ కనుక చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేశాం. ఓకే, సో సోర్స్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ ఏం చూసాము, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అని చూసాం. అండ్ దెన్ 2 types, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ గురించి చూసాము. సోలార్ ఎనర్జీలో వర్కింగ్, సోలార్ కుక్కర్ ఎలా వర్క్ అవుతుంది, సోలార్ వాటర్ హీటర్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే సోలార్ సెల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని చూసాం. నెక్స్ట్ విండ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ హైడ్రో ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. అండ్ దెన్ జియోథర్మల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మనం రేపు డిస్కస్ చేస్తాం, విచ్ మీన్స్ మండే డిస్కస్ చేస్తాము. అలాంగ్ విత్ దిస్ డేటా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, విచ్ ఈస్ అఫీషియల్ data to be read as part of current affairs. Any doubts in today's class? So if andarki clear anukunte we'll wind up this session. Everything okay ledante you want me to explain anything more, ఇంకేమైనా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏమైనా చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా do let me know. నేను అది నెక్స్ట్ నుంచి ఐ విల్ ఇంపార్ట్ దట్ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. అనంత క్లియర్, ఓకే.
Okay then, thank you so much.